పార్వతి, మీ మేనత్త మాత్రమే కాదు, నా పెద్ద కోడలు కూడా. గ్రాని, సౌందర్య నా పెద్ద కోడలు రూపంలో ఉంది. అచ్చం అచ్చం అలాగే పుట్టింది ఈ సౌందర్య. గాని ఏమైంది మీకు? మీ దగ్గరకొస్తే ఎందుకు అబద్ధం చెప్పారు? నా నుండి ఎందుకు దూరంగా జరిగిపోతున్నారు? ఈ ఇంటికి రాకుండా ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు? ఈ ఇంట్లో అడుగు పెడితే నా బిడ్డ పేనాలు ఉండవేమోనని భయం అమ్మగారు. మా అక్క నిండు 100 ఏళ్లు బతకాల్సింది పోయి చిన్న వయసులోనే చచ్చిపోయింది. ఈవిడ మా ఇంటికొచ్చి మీ బిడ్డ కాలేజీకి వస్తే ప్రాణాలు తీస్తానని బెదిరిస్తే భయమేదో చెప్పండమ్మా. గంజి తాగైనా బతుకుతాం కాని మా కూతుర్ని దూరం చేసుకోలేం. పార్వతి రూపంతోనే ఉందని సౌందర్య ముఖం కాలిపోయేలా చేశారు అమ్మగారు. ఆ ఫేస్ ప్యాక్ లో కెమికల్ కలిపిండ్రు. మా అయ్య ఇన్నాళ్ళు నన్ను మీకు ఎందుకు దూరంగా ఉంచిండో నాకిప్పుడు అర్థమైతుంది. ఇంకెవరి గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంట్లోనే ఉంటున్నావు. ఈ ఇంటి దేవతగా వెలిగిపోతావు. అభ్యంతరం చెప్పేవాళ్లు గడప దాటి వెళ్లిపోతారు. మేడం మేడం అని పిలిచి నన్ను దూరంగా పెట్టకమ్మా. ఈ ఇంట్లో నువ్వు తిరగాడాలి. ఇది నీ ఇల్లే తల్లి. రాణి, దీన్ని ఇక్కడ ఉంచితే నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోవడానికి నువ్వెవరు? నేను పార్వతిని ఇంటి కోడల్ని చేసుకున్నాక నువ్వు మారిపోయావనుకున్నాను భవానీ. అది కాదక్కా. వద్దు, మాట్లాడుకో. నువ్వు అబద్ధం చెప్పి అసూయ పెంచుకున్నావని అర్థమైంది. ఇక నీకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధము లేదు. సౌందర్య, నువ్విక్కడ ఉండడానికి అడ్డుపడే ఈ భవానీ, చైత్ర ఇక్కడ ఉండరు. వీళ్ళే వెళ్ళిపోతారు. మీరే ఇక్కడుంటారు.
వెళ్ళండి. మళ్ళీ మీరు నాకు కనిపించకూడదు. క్రిష్, గ్రాని, నువ్వు నా మాట వింటావు కదా? తప్పకుండా వింటాను గ్రాని. వెళ్ళండి. క్రిష్, గ్రాని, పదండి, బయటికి పదండి. నడు. No! 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 భవాని ఏమైంది? సర్వనాశనం అయిపోయింది. నీ ఆస్తి ఏదో పోయినట్టు ఫీల్ అవుతున్నావేంటి? అది వస్తే ఆస్తి పోతుంది, నువ్వు పోతావు, నేను పోతాను, మనం ఉండం, మనకంటూ ఏమీ ఉండదు. పడుకోకముందు చాలా చెప్పావు కదా భవాని. హా, కలొచ్చిందే. అఖిలక్క దాన్ని చూసిందంటే మనల్ని పట్టించుకోదు. దాని మొహాన్ని మారుస్తానని చెప్పావు కదా, ఇప్పుడెందుకు కంగారు పడుతున్నావు? నీకు తెలీదు, అది అక్క దగ్గరకు వచ్చిందంటే మళ్ళీ పార్వతి వచ్చిందనుకుంటుంది. ఇక దాందే పెత్తనం అవుతుంది. దాన్ని పంపించేయాలి, ఈ ఊరు దాటించాలి, లేదంటే అది ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు. అది నా మీద కోపంతో వచ్చినా దాన్ని చూడగానే గ్రాని మనసు ఉప్పొంగిపోతుందంటావా? ఆ సంతోషం వర్ణనాతీతమే. అఖిలక్క ఆలస్యం చేయకుండా దాన్ని ఘట్టమనేని ప్రాపర్టీస్ కి యువరాణిని చేస్తుంది. దాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి మనల్ని కుక్కల్లా చూస్తుంది. దాన్ని ఊరు దాటించేస్తే అది ఇంకా రాదు కదా. సిటీ దాటాక ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. పొమ్మంటే పోతారా? పోరు. అందుకే ఆలోపే పరువు తీయాలి. మర్యాద పోతే మొహం చూపించలేక, అక్కడ ఉండలేక దూరంగా వెళ్ళిపోతారు. మనం డైరెక్ట్గా దెబ్బతీయకూడదు మనవరాలా. ఏం చేస్తావో చేయి భవాని, లేదంటే నీకు నిద్ర పట్టదు. దాన్ని పొలిమేర దాటించాకే ప్రశాంతంగా నిద్రపోతాను. ఏం చేస్తానో చూస్తూ ఉండంతే. అభి, అభి, అభి! రీ, ఇంకా పడుకుని ఉన్నాడు చూడు. వీడితో గొడవ పడ్డా సంతోషంగానే ఉంటది. అలాగని నీ వెంట పడుతున్నా అనుకోకు. నువ్వే నన్ను ఫాలో అవ్వాలి, అది గుర్తుపెట్టుకో. అభి, అభి! చెప్తా ఉండు నీ సంగతి. నువ్వా? మంచి నిద్ర చెడగొట్టావు కదా. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా నీకు? వాచ్ పెట్టుకుని పడుకుంటావా? ఇంకా తెల్లారనే లేదు. తెల్లారిపోతుంది కదా. బంగారం లాంటి నిద్రను పాడు చేసావు సౌందర్య. కొద్దిసేపు పడుకుంటానరా నేను. అభి, సూర్య, మీరు నిద్రపోతే బకెట్లో నీళ్లు తీసుకొచ్చి కుమ్మరిస్తా. రే, ఇది అందంటే అదే పనిలో ఉంటుంది. బ్రహ్మరాక్షసి.
ఆ రాక్షసి ఎంత అందంగా రెడీ అయిందో చూడలేదా? అందంగా కనబడితే సరిపోదు, హత్తుకుపోవాలి. హ్మ్, ఛ! ఇలాంటి కబుర్లు మస్తు చెప్తావు. ఈ రోజు హాస్టల్ దగ్గరికి పోయి పిల్లల్ని చూడాలనుకున్నాం కదా, మీరేమో ఇంకా ముసుగుతోని పడుకున్నారు. ఎన్నింటికి లేచావేంటి? పడుకుంటే కదా నిద్ర పట్టలేదు. మీ బస్తీలో దోమలు ఎక్కువ? సూర్య, వీడికి చెప్తే అర్థం కాదా? మీరు గొడవ పడితే వచ్చే నిద్ర కూడా పోయింది. రేయ్, సంతోషం, జల్దీ ఫ్రెష్ అప్ అవ్వండి. నేను వెళ్తున్నాను. రే, ఇప్పుడు నువ్వు స్నానం చేస్తావా లేక నన్ను చేయించమంటావా? ఏయ్, నువ్వు స్నానం చేయిస్తే బయటికి కూడా వెళ్ళలేను. 2 బకెట్ల నీళ్లు నెత్తిన పోస్తే నీ స్నానం అయిపోతుంది, అంతే కదా? ఎప్పుడు లొడ వాగుతూనే ఉంటావా? సైలెంట్ గా ఉండవా? ఛే! నాలో నేను లేక నీవైపోయాక ఇది నేను రాసిందే. ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తే ప్రింటౌట్ తీసుంటాడా వీడు? అంటే అభిగాడు చంద్రిక వీడెప్పుడు అట్లా అనిపించలేదే. రే, ఏంటే? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావా? హా, ప్రేమిస్తున్నాను. అవునా? ఎవరిని? హా, నా ప్రేమకు హద్దుల్లేవు. ఎంతమంది లవ్ చేసినవరా? సిస్టర్, నువ్వు అపార్థం చేసుకున్నావు. చిన్నపిల్లలంటే చాలా ప్రేమ కదా వీడికి, అది చెప్తున్నాడు. మరి ఈ లెటర్స్ ఏంటి? అవి నావి సిస్టర్. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. ఫేస్బుక్లో పరిచయం. పేర్లు వివరాలు తెలుసుకోకుండానే ప్రేమించుకుంటున్నాం. వీడి ప్రేమే గొప్పదనిపిస్తుంది. ఎలా ఉంటుందో ఏంటో ఏమీ తెలుసుకోకుండా ప్రేమిస్తున్నాడు. స్వచ్ఛమైన ప్రేమంటే ఇదేనేమో. మరి ఆ అమ్మాయిని చూడాలనిపించలేదా? చూడాలనే ఉంది, కానీ ఇప్పుడు కాదు. డిగ్రీ అయిపోయాక కలుద్దామని ఇద్దరం అనుకున్నాం. సభాష్ రా సూర్య, మస్తు చెప్పినావు. అభి, నేను కూడా ఈ ఇద్దరు ప్రేమికుల్ని కలపాలనని డిసైడ్ అయిపోయినా. ఆ అమ్మాయి ఎవరో ఏంటో నీకు తెలిసినట్టు చెప్తున్నావేంటి? అరే, తెలుసుకోవడం ఎంతసేపు? అమ్మాయిలకి అన్నీ తెలిసిపోతాయి. ఆ, అది ఓకే గాని నీకెలా తెలుస్తాయని అడుగుతున్నాను. అంటే ఏంటి? ఏయ్, ఎసే, ఎసే. ఆగు, జోక్గా అన్నాను. నాకెందుకో చాలా హ్యాపీగా ఉంది. అయితే మీ ఇద్దరి మధ్య కొంచెం గొడవలు తగ్గినట్టేనా సిస్టర్? త్వరగా రెడీ అవు సూర్య. 10 నిమిషాల్లో రెడీ అయిపోతాను సిస్టర్. నువ్వు ప్రేమించే అమ్మాయికి ఇష్టమైన కలర్ ఏంటో ఆ షర్ట్ వేసుకునిరా. ఏయ్, ఈ రోజే వాళ్ళిద్దరిని కలిపేలా ఉన్నావు కదే, మరీ ఇంత స్పీడా? రేయ్, ఈ సౌందర్య గురించి నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మెల్లమెల్లగా నీకే తెలుస్తుంది. అప్పుడు అవక్కైపోతావు. నిన్ను నీ ఫేస్ ని చూస్తూ రోజు షాక్ అవుతూనే ఉంటానులే. నీకు కుళ్ళురా కుళ్ళు. ఇంకా చూస్తావే? వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. ఏయ్, అలా నెట్టేస్తావంటే పాగలదానా? అవునరా, నేను పాగలదాన్ని. ఎన్ని రోజులు తెలుసుకోలేకపోయినా. నీతో మాట్లాడుతూ ఉంటే టైం అవుతుంది. తప్పగా ఫ్రెష్ అప్ అయి వస్తాను. నేను డైరెక్ట్ గా హాస్టల్కి వచ్చేస్తా, మీరు వచ్చేయండి. చెయ్, నిద్ర లేపడానికి వచ్చావు కదే. నీ
వెళ్తాను. పోరా. పదబి. పోవే. చంద్రిక, నీ ప్రియుడు మన సూర్యాని అని తెలిస్తే నువ్వెంత సర్ప్రైజ్ అవుతావు కదా. చంద్రిక, చంద్రిక, ఒసే చంద్రిక రావే. చంద్రిక, అప్పుడే వచ్చేసావంటే? నేను రెడీ అవడమే కాదే, గ్యారేజ్ దగ్గరికి పోయి అభి సూర్యల్ని కూడా నిద్ర లేపొచ్చిన. ఎప్పుడు లేచావే నువ్వు? ఎగ్జామ్స్ అంటే 7ంటికి కూడా లేగావు. ఈ రోజు తెల్లారికి ముందే లేచావంటే ఆలోచించాల్సిన విషయమే. ఏ ముహూర్తాన లేచినా గానీ ఈ రోజు అన్ని గుడ్ న్యూస్లే. అవునా? ఒక్కటి చెప్పవే. నీ ఫేస్బుక్ ఫ్రెండ్ అదేనే, అలియాస్ నీ ప్రియుడు ఎవరు నాకు తెలిసిపోయింది. ఏంటి? అవునే, అభి పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ ని కలిపితే నేను మీ ప్రేమికుల్ని కలపాలని డిసైడ్ అయిపోయినా. నువ్వు జోక్ చేయట్లేదు కదా? ప్రేమ విషయంలో నేను తమాషా చేయనే. ఎవరో చెప్పవే, గుండె దడగా ఉంది. అంత ఈజీగా ఎలా చెప్తానమ్మా? అనాథాశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రోగ్రాం అయినాక అప్పుడు చెప్తాను. అప్పటిదాకా టెన్షన్ పడు. ఈ కంగారులో కొంచెం ఆనందం కూడా ఉంటుందిలే. దిస్ ఇస్ టూ మచ్ సౌందర్య, ప్లీజ్ చెప్పవే. ప్లీజ్ అక్కడ ప్లీజ్. పనైనాక నీకు నీ ప్రియుణ్ణి నేనే పరిచయం చేస్తా. ముందు పద. బా చెప్పొచ్చు కదా. చచ్చినా చెప్పను. ముందు పద. పద పద. రాఘవయ్య, ప్రతి టీవీలో ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ అవ్వాలి. మనకు పబ్లిసిటీ రావాలని కాదు, చాలా మందికి ఈ విషయం తెలియాలి. ఇంకొంతమంది అనాథలు తల్లిదండ్రులకు చేరువవుతారు. అవునబి, నీ ఆలోచన కరెక్టే. అభి అన్నా, నాకెళ్ళడం ఇష్టం లేదు. ఇక్కడే మా ఫ్రెండ్స్ తో ఉంటా. అమ్మ నాన్న దగ్గర ఉండాలి భరత్. బాగా చదువుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. పెద్దయ్యాక 10 మందికి సాయం చేయాలి. అలాగే అన్నా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అభి, ఈ అబ్బాయినా? అవును. వీళ్ళ పేరెంట్స్ వచ్చిండ్రా? ఇంకా రాలేదు, వస్తుంటారు. అదిగో వచ్చేశారు. అభినందన్ బాబు, నమస్కారం బాబు. నమస్తే. నమస్తే భరత్. అదిగో అమ్మ నాన్న. వెళ్ళు. బాబు, బాబు, నిన్ను ఏ దేవుడు మా దగ్గరికి చేరుస్తాడా అనుకున్నావు. అభిబాబు, నువ్వే మా దేవుడు అయ్యా. అయ్యో, నాదే ఉందండి. నాకు చేతనైనంత సాయం చేయాలనుకున్నాను, చేశాను. అనాథను కాబట్టి అమ్మ నాన్న లేని లోటు, ఆ బాధేంటో నాకు తెలుసు. నువ్వెందుకు అన్నదో అవుతావు అభి? నీకు మేమంతా ఉన్నాం కదా. అవును బాబు, నీకు ఏమిచ్చి రుణం తీర్చుకో. నాకేం వద్దండి. అనాథాశ్రమానికి తోచినంత సాయం చేయండి. ఆ భాగ్యులను అమ్మఒడికి చేర్చడానికి నాతో పాటు అడుగు వేయండి.
తప్పకుండా బాబు. అంకుల్, అభి అనాథలే అయ్యాడు. వాళ్ళమ్మ నాన్న ఎవరు? తెలీదమ్మా. చిన్నప్పుడు దొరికాడు, పెంచి పెద్ద చేశాను. తనతో పాటు సూర్య ఈ ఆశ్రమంలో చేరాడు. ఇప్పుడు అభి అనాథ పిల్లాడు కాదు, అనాథ పిల్లల్ని అమ్మా నాన్నల దగ్గరికి చేర్చే దేవుడయ్యాడు. రాఘవయ్య